మా పరిపాలన అయితే సాఫీగా నడవట్లేదు అన్నది స్పష్టం. ఉమ్, మీరు రాజధాని ఎక్కడుందో తెలియనటువంటి ఒక దుస్థితిలో ఈరోజు మన రాష్ట్రం ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశారు. దానికి క్యార్ ఆఫ్ అడ్రస్ లేదు. ఇప్పుడు విశాఖపట్నం అని చెప్పంటున్నారు. నేను విశాఖపట్నం వాసినే. విశాఖపట్నం ప్రజలేమి రాజధాని వస్తే తప్ప విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని చెప్పని ఎవరు కోరుకోలే. ఇప్పుడు రాజధాని పేరుతోని విశాఖపట్నం అందాలని ఎంత విధ్వంసం చేస్తున్నారో ప్రపంచం అంతా చూసింది. చాలా అందంగా ఉన్నటువంటి ఋషికొండని ఏదో కొబ్బరికాయ పీచు ఒలిచినట్టు ఒలిచేసి చుట్టూ చెక్కేసి అదంతా టూరిజం ప్రాజెక్టే అని చెప్పని అందరినీ మభ్యపుచ్చి ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ కానివ్వండి, లేకపోతే ఆయన నివాసం కానివ్వండి, అన్నీ అక్కడ నిర్మాణం చేసుకున్నాడు. ఎందుకు ఈ పద్ధతిలో, తప్పుడు పద్ధతుల్లో నిర్మాణం చేసుకోవాలి? నువ్వు స్పష్టంగా ఉన్నదేదో చెప్పాలి కదా. ఇదే అయ్యా నేను ఇది కట్టుకుంటున్నాను, నా నివాసం ఇక్కడి నుంచి పెట్టుకుంటున్నాను అని చెప్పాలని నువ్వు చెప్పాలి. చెప్పలేనటువంటి, అలాగా చెప్పగలిగే ధైర్యం లేనటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి అన్నది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొత్తగా చేసేదేం లేదు. ఈ అభివృద్ధి న్యాచురల్ గా దీనికి ఉన్నటువంటి ఒక ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంది. దానికి కొంత ప్రభుత్వాలు సహకరించాయి. దాంతో విశాఖపట్నం అభివృద్ధి చెందింది.